56వ కీర్తన 8వ వచనం, కుమ్మరించబడిన ప్రార్థనలు ఎక్కడుంటాయి? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నాకు అనిపించింది ప్రకటన గ్రంథం 5:8లో నా ప్రార్థనలు పాత్రలో ఎలా ఉంటాయి? ప్రార్థనలు ఆ యొక్క పాట్లో లేకపోతే ఆ కుండలో ఆ పాత్రలో ఎలా ఉంటాయి? ఏదో నేను కార్చిన కన్నీరు ఉంటుందంటే సరే అనుకోవచ్చు. నేను అడిగినవి ఎక్కడుంటాయి? అందుకే బైబిల్లో వ్రాయబడింది అక్కడ ఫీలింగ్స్తో కూడిన ప్రార్థనలు ఉన్నాయి. నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసారా, అవి నీ కవిలలో కనబడును కదా, నీ పుస్తకములలో వ్రాయబడి ఉంటున్నాయి. వెన్ యూ పోర్ అవుట్ యువర్ హార్ట్, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండగా, నీ ఆత్మను కుమ్మరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా, కొంతమంది చూడండి ప్రార్థన చేసే సమయంలో మీరు గమనించండి, ఎవరైతే పట్టుదలతో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తుంటారో వాళ్ళ జీవితాల్లోనే అద్భుతాలు ఉంటాయి. మిగిలిన వాళ్ళ జీవితాల్లో దే లుక్ యాజ్ ఇఫ్ దే ఆర్ ప్రేయింగ్, స్టైలిష్గా ఉంటారండి. దే విల్ నాట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఎందుకు తెలుసా? దే ఆర్ స్టోరింగ్ ద బర్డన్స్ అండ్ ప్రేయర్స్ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్. వారిలోనే ఉంచుకుంటున్నారు. దావీదు అంటాడు, నేను అలా ఉంచుకోను, దేవుని హృదయంలో కుమ్మరిస్తా. హన్నా అంటుంది, నేను నా హృదయాన్ని కుమ్మరించా దేవుని సన్నిధానంలో. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నేను. నీ కొరకు కేటాయించబడిన బాటల్, నీ కొరకు కేటాయించబడిన పేజీలు నింపబడ్డాయా? నీ ప్రార్థన దేవుని సన్నిధానంలో నువ్వు చేసిన ప్రార్థనలు ఎంతగా నమోదు చేయబడ్డాయి? నువ్వు కార్చిన కన్నీరు, నీ ఫీలింగ్స్ అన్నీ ఎంతగా పాత్రలు నింపబడి ఉంటున్నాయి? ఒకవేళ అవి ఖాళీగా ఉన్నాయేమో, అందుకే యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ బీయింగ్ ఆన్సర్డ్. దేవుని బిడ్డలారా, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా కానీ కొన్ని సందర్భాల్లో క్రిటికల్ కేసు అనుకో, డాక్టర్ కాళ్ళ మీద పడతాం, మీరే సహాయం చేయండి, మీరే సహాయం చేయండి. దేవుని పాదాల పైన పడి ఎంతకాలం అయిపోయింది? దేవుని పాదాలను పట్టుకొని ఎంతకాలం అయిపోయింది? దేవా నిన్ను నేను విడువను అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంది కదా, ఆ యొక్క యాకోబు ఎబ్బో కురే దగ్గర మొగిసరి గలవాడే ప్రార్థన చేశాడు చూసావా? అలా హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేసి ఎంతకాలం అయిపోయింది? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ ప్రార్థన పద్ధతి మారాలి. పోర్ అవుట్ యువర్ హార్ట్, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎలాంటిది తెలుసా? చూడాల్సిన పని లేదు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ వచనంలో కొర్నేలితో దేవుని దూత అంటాడు, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. దే ఆర్ ఇన్ గాడ్స్ రిమెంబరెన్స్. దేవుడు వాటిని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకి జ్ఞాపకం ఉందా? హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది. హృదయాన్ని కుమ్మరించుకుంటే ఏమడిగామో, 6 రోజులు ఏమడిగామో కొంతమందికి జ్ఞాపకం ఉండదు. ఎందుకు తెలుసా? దే హ్యావ్ ప్రేడ్ స్టైలిష్లీ, ఆమెన్ ఆమెన్, ఆర్థిక ఇబ్బందులు ఆమెన్, లేదా కుటుంబాల దీవెనలు ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోయింటారు. అంటే దే డిడ్ పోర్ అవుట్ దేర్ హార్ట్స్. దేవుని బిడ్డలారా, అంటే నీ హృదయంలో ఉండేటువంటి దాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ దగ్గరే పెట్టుకుంటావా? ఓకే, దేవుడు దాని విషయంలో బాధపడ్డండి. దాని విషయంలో ఒకవేళ నువ్వు హృదయాన్ని కుమ్మరించావా, గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్పాండ్. ఎన్ని సంవత్సరాలు హన్నా దేవుని దగ్గరకు వచ్చిందో ఏ రోజు ప్రార్థన చేయలేదండి. హృదయాన్ని ఆత్మను కుమ్మరించే ప్రార్థన చేసిన హన్నా మనకు కనబడదు. అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా, ఒక రోజు వచ్చింది తన హృదయాన్ని కుమ్మరించింది. దావీదు అంటాడు, దేవా నా ఆత్మను నీ సన్నిధానంలో కుమ్మరించాను ప్రభువా, కుమ్మరించాను. దావీదు హృదయాన్ని కుమ్మరించాడు, హన్నా తన ఆత్మను కుమ్మరించింది. ఈరోజు నీవు కుమ్మరించకుండా ప్రార్థనలు నీ భారం, అందుకే బీపీలు పెరిగిపోతున్నాయి, అందుకే షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, అందుకే మనశ్శాంతి లేదు, నిద్రలేని రాత్రులు. బైబిల్లో వ్రాయబడింది తాను హృదయాన్ని కుమ్మరించి ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసింది. బైబిల్లో వ్రాయబడింది ఆ తర్వాత ఆ నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానివేసింది. నువ్వు చర్చికి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ వెనక్కి వెళుతున్నప్పుడు ఇంకా నీ హృదయంలో దుఃఖం ఉందంటే సరిగా కుమ్మరించలే దేవుని దగ్గర కుమ్మరించలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒక పాత్రలో ఉన్న నీళ్ళు కుమ్మరించబడితే తిరిగి పాత్రలోనికి వెళ్ళవు. నీ సమస్యతో నీ బాధతో తిరిగి వెళ్ళిపోతున్నావు అంటే యూ డిడ్ంట్ పోర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కుమ్మరించాల, నీ ఆత్మను కుమ్మరించాల. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, పరలోకంలో పాత్రలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. పాత్రలో నీ కన్నీరు, నీ యొక్క ఫీలింగ్స్ అన్నిటినీ దేవుడు అక్కడ స్టోర్ చేస్తుంటున్నాడు. ఇంకొక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నువ్వు చెప్పిన ప్రతి మాట ప్రార్థన అక్కడ రాయబడుతూ ఉంది. కేవలం ఆమెనన్నావేమో, ఆమెను మాత్రమే రాయబడుతుంది అక్కడ, మిగతాది ఏం రాయబడ్డంలా. మిగతా ప్రార్థనలంతా పేజ్ అంతా ఖాళీ అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఆమెను అనడం తప్పని కాదు నేను చెప్పడం, బట్ వెన్ యూ హ్యావ్ పోర్డ్ యువర్ హార్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఎప్పుడు కుమ్మరించావు, నీ ఫీలింగ్స్తో దేవుని దగ్గర ఎప్పుడు ప్రార్థన చేశావు? యేసు ప్రభు ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాలు గడుగుతుంటే ప్రభు అంటాడు,
ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది. ఆమె ఏడ్చింది. యేసు ప్రభు పాదాలను కడిగింది. ఈరోజు నీ ప్రార్థనలు ఆ రకంగా లేవు కదా. ఏదో స్టైలిష్ ప్రార్థనలు అయిపోయాయి. 2 నిమిషాల ప్రార్థన, 3 నిమిషాల ప్రార్థనతో వీఆర్ క్లోజింగ్ ఇట్. ఈరోజు దేవుడు అంటున్నాడు, వెన్ దేర్ ఈస్ అ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హౌస్, నీ ఇంటిలో ఒక భయంకరమైన సమస్య ఉన్నప్పుడు, హౌ కెన్ యూ కీప్ ద ఫీలింగ్స్ విత్ యూ? నీతోనే ఎలా ఉంచుకుంటావు? దేవుని సన్నిధిలో కుమ్మరించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. లెట్ us ఆస్క్ ద లార్డ్, దేవా ఇలాంటి ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా. నాకు రాదు ఇది, నాకు నేర్పించు. నాకు తెలియదు, నాకు నేర్పించు ప్రభువా. ఎప్పుడైతే హన్నా తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసిందో దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో చూడండి. 14వ వచనం చదువుదాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా చాలు. ఇప్పుడు 17వ వచనం చూడండి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. అంతటా ఏలి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఇదే మొదటి ఆశీర్వాదం. అంతటా ఏలి. అంతకుముందు ఏలి ఏంటి, ఇప్పుడు ఏలి ఏంటి? చాలా వేరండి. అంతకుముందు ఏలి వేరు, ఇప్పుడు 17వ వచనంలో మాట్లాడుతున్న ఏలి వేరు. 14వ వచనంలో ఈ ఏలి ఏమంటాడు తెలుసా? ఎంతవరకు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. అంటే ఈమెకు ఇంటిలోనే శత్రువు కాదు, చర్చిలో పాస్టర్ కూడా ఈమెకు శత్రువే. చర్చిలో పాస్టర్ అంటే పెనిన్న ఈమెకు వైరిగా ఉంది, శత్రువుగా ఉంది. చర్చిలోనికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన చూస్తున్నటువంటి ఆ యొక్క ఏలి ఏమంటాడు తెలుసా? ఎంతవరకు మత్తురాలవై ఉంటావు నువ్వు, ఎంతవరకు మత్తురాలు, నీవు ద్రాక్షారసం ఇద్దరు నుండి తీసివేయము. అంటే ఈమెను తప్పుగా అర్థం చేసుకున్న ఏలిని అక్కడ మనం చూస్తాం, తప్పుగా మాట్లాడుతున్న ఏలిని మనం చూస్తాం. ఈమె ఆత్మను కుమరిస్తుంటే మత్తురాలు అంటున్నాడు. ఈమె ప్రార్థన చేస్తుంటే తాగెందుకు వచ్చావు, ద్రాక్షారసం తీసుకొని చర్చిలోనికి వచ్చావేంటి నువ్వు అని ఆమెను గద్దిస్తూ ఉంటున్నాడు. కానీ అది 14వ వచనంలో ఉండే ఏలి. ఎప్పుడైతే హన్నా తన ఆత్మను కుమ్మరించిందో దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఏలి అంటున్నాడు, అంతటా ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ హృదయాన్ని కుమ్మరిస్తావో జరిగే కార్యం ఏంటి తెలుసా? నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చూసారా, నిన్ను బాధించిన వాళ్ళు ఉన్నారు చూసారా, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు తెలుసా చూసారా, వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. బిఫోర్ హీ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్, హీ ఈస్ గోయింగ్ టు షో హూ యు ఆర్ టు దెమ్. నీవెవరో వాళ్ళకు కరెక్ట్ గా తెలియజేస్తాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నిజముగా హృదయాన్ని ఆత్మను కుమరించే ప్రార్థనలో ఎదుటి వ్యక్తి నిన్ను సరిగా అర్థం చేసుకుంటాడు. ఒకవేళ నీకు అనిపిస్తున్నది, ఏంది ఎప్పుడు వీళ్ళు ఇట్లా నన్ను అర్థం చేసుకుంటారే, నా గురించి ఏంది ఇలా మాట్లాడతారే, నా గురించి ఏంది, హృదయాన్ని కుమ్మరించు దేవుని దగ్గర. ఆటోమేటికలీ దే విల్ బి చేంజ్డ్, ఆటోమేటికలీ దే విల్ బి చేంజ్డ్. దేవుని బిడ్డలారా, మనం చేసేదంతా కూడా వాళ్ళు ఏంది నన్ను ఇట్లా అంటారు, వాళ్ళని గురించి చాలా ఫీల్ అయిపోతుంటాం. దేవుడు అంటాడు, స్టాప్ దాట్, అది మానేసే. మొదట నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించు. డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. దేవుని దగ్గర ఎంతగా మనం బాధతో, మన వేదనతో, మనోదుఃఖం అంతా దేవుని దగ్గర కుమ్మరించి ప్రార్థన చేస్తామో, ఏలి ఈస్ గోయింగ్ టు బి అటాక్డ్. నీకు వ్యతిరేకంగా ఉండే ఏలి పైన దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకులు ఇంకా విజృంభించబోతున్నారా? అర్థం ఏంటి తెలుసా? నీ ఆత్మని ఇంకా దేవుని దగ్గర కుమ్మరించలే. స్టైలిష్ ప్రేయర్స్, సింపుల్ ప్రేయర్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో. మొదటిగా ఏలి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఏలి, తప్పులు కనిపెట్టిన ఏలి ఎంకరేజ్ చేసే ఏలిగా మారిపోయాడు. అమ్మా ఏం పర్లేదు, నీకు క్షేమం కలుగుతుంది. తప్పులు కనిపెట్టిన ఏలి, తప్పుగా మాట్లాడిన ఏలి, తప్పుగా అర్థం చేసుకునే ఏలి మొట్టమొదటిగా మారిపోయాడు. రెండవదిగా ఈ ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఏంటి తెలుసా? ఈ వాగ్దానం ఏంటి తెలుసా? అంతటా ఏలి, నీవు ఏమంటున్నాడు? క్షేమముగా వెళ్ళుము. ఎందుకు క్షేమముగా వెళ్ళుము అన్నాడు? ఏం క్షేమంగానే వచ్చింది కదా, క్షేమంగానే వెళ్తుంది. ప్రతి సంవత్సరం క్షేమంగానే వచ్చింది, ప్రతి సంవత్సరం క్షేమంగానే వెళ్ళింది. మళ్ళీ కొత్తగా క్షేమంగా వెళ్ళడం ఏంటి? క్షేమం అంటే ఏంటి తెలుసా? మనం క్షేమం అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే క్షేమం లేదు అని అనుకుంటాం. జీవితంలో ప్రతి కష్టము ఒక క్షేమం లేని పరిస్థితి తీసుకొని వస్తుంది. ఇందాక చెప్పాను నేను, హన్నా ఎవరు? 6వ వచనం. ఎవరు హన్నా? చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. ఏముందంట?
క్షేమం లేని పరిస్థితి ఏంటి తెలుసా? సంతు లేకుండా పోవడం. ఇప్పుడు దేవుడు ఆమెను దర్శించబోతున్నాడు. అందుకే ఏలి అంటున్నాడు, నీకు క్షేమమగును గాక. నీ జీవితంలో ఏదని లేదని బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఆత్మను కుమరించి హృదయాన్ని కుమరించి దేవుని దగ్గర ప్రార్థన చేసావో, దెన్ గాడ్ ఈస్ స్టార్టింగ్ గివింగ్ ఎ రిప్లై టు దాట్. ఒకటే ఒక మాట, క్షేమమగును గాక అంటే నీకు సంతాన దీవెన కలుగుతుంది. రెండవదిగా ఆమె వైరియగు పెనిన్నా అంటే ఇంతవరకు శత్రువుగా ఉన్నది పెనిన్నా ఎప్పుడైతే గర్భవతి అవుతుందో ఇంకేమైంటది? ఇంకేమైనా అంటదండి? ఇంకేమైనా మాట్లాడుతుందా? ఇంతవరకు నీ దగ్గర లేదు, ఈ దీవెన లేదు 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 అని పొడిచి పెట్టింది. ఇప్పుడు పెనిన్నా నోరు కూడా మూతబడింది. తన శత్రువు నోటు నీ దేవుడు కట్టిపడేశాడు. అందుకే ఏలి అంటున్నాడు, నీకు క్షేమమగునుగాక, నీకు క్షేమమగునుగాక. దేవుని బిడ్డలారా, ఇంకా ఏంటి? ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. ఇప్పుడు చూడండి, ఇంకా కోపం ఉంటుందా? ఇంటికి వెళ్ళి, అందుకే బైబిల్ నాట నుండి ఆమె సంతోషముగా ఉండెను. నాట నుండి అంటే హృదయాన్ని కుమ్మరించింది కాబట్టి దేవుడు నీకు క్షేమము. ఎందుకు తెలుసా? ఏదైతే నువ్వు నా దగ్గర కుమ్మరించి ప్రార్థన చేసావో, నీకు సంతాన దీవెన లేదు, నీకు దుఃఖం ఉంది, నీకు కోపం ఉంది, నీకు మనోదుఖం ఉంది, తర్వాత బహుదుఃఖ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కుమ్మరించావు కదా. ఏలి అంటున్నాడు, నీకు క్షేమమగునుగాక, నీ క్షేమమగునుగాక. ఈ నెల నుంచి నీ జీవితంలో ప్రార్థనలో నీ హృదయాన్ని నీ ఆత్మను కుమ్మరించే వ్యక్తివైతే నీకు నీ కుటుంబానికి క్షేమముండునుగాక. ఆమేన్. హృదయాన్ని కుమ్మరించే వాళ్ళగా దేవుని బిడ్డలారా, అంతేనా క్షేమం అంటే? ఆమె జీవితంలోని ఫీలింగ్స్ అన్నిటికీ దేవుడు జవాబులు ఇచ్చాడు, అన్నిటికీ. అంతేనా? కాదు, ఇంకా ఉంది. హన్నాకు ఎవరు పుట్టారండి? సమూయేలు పుట్టాడు. సమూయేలు ఎంతకాలం న్యాయాధిపతిగా ఉన్నాడు తెలుసా? మనకు ఎగ్జాక్ట్ నంబర్ అక్కడ కనబడదు, కానీ ఆ వాక్య భాగాలన్నీ కలిపితే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే హన్నా కుమారుడు ఎవరు తెలుసా? ఇశ్రాయేలు పైన న్యాయాధిపతిగా ఉన్నాడు. లక్షల మందిని ఇశ్రాయేలు ప్రజలను నడిపించే వ్యక్తిగా మారిపోయాడండి. పెనిన్నా కొడుకులు బేకర్గా ఉన్నారు. పెనిన్నా సంతానం మామూలుగా ఉంది. హన్నా సంతానం, హృదయాన్ని కుమ్మరించిన హన్నా సంతానం దేశాన్ని పరిపాలించేటువంటిదిగా మారిపోయింది. దేశాన్ని పరిపాలించేటువంటిది. అది కూడా ఎంత? 5 సంవత్సరాలు కాదు, 2 టర్మ్స్ కాదు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కాదు. బైబిల్లో వ్రాయబడింది 40 సంవత్సరాలు ఒక్కడే ఒకడు 40 years 40 సంవత్సరాలు దేశాన్ని నడిపించాడు. ఇప్పుడు హన్నా పరిస్థితి ఆలోచిద్దాం. సమూయేలు న్యాయాధిపతి అండి, అంటే న్యాయం తీరుస్తుంటున్నాడు. కొంతమంది హన్నా దగ్గరికి వచ్చింటారు, అమ్మా నీ కుమారునికి చెప్పు, మాకు తొందరగా న్యాయం తీర్చు. హన్నా పొజిషన్ ఏంటి? అందరూ తన దగ్గరికి వస్తున్నారు. ఒకప్పుడు ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏడ్చింది. ఈరోజు షీ సరౌండెడ్ బై పీపుల్. ప్రజలు ఆమెను చుట్టుకుంటున్నారు. అమ్మా నీ కుమార్తెతో చెప్పు. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క క్షేమం అంటే ఏంటి తెలుసా? నువ్వు అడిగిన దానికంటే, నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత కుమారుడు ఒక న్యాయాధిపతిగా మారిపోయాడు. 30 to 40 years he ruled the land of Israelites. ఇశ్రాయేలు భూభాగాన్ని ఒక న్యాయాధిపతిగా పరిపాలించాడు. దేవుని బిడ్డలారా, సమూయేలు ఎవరు తెలుసా? 2 రాజులను అభిషేకించాడు. అసలు రాజరిక వ్యవస్థను ప్రారంభించింది దేవుడు ఎవరితో తెలుసా? సమూయేలుతో. అంటే రాజులను పట్టాభిషేకం చేసే సమూయేలు ఉన్నప్పుడు వెనక వాళ్ళమ్మ కూర్చొని ఎలా చూసింటదండి? నా కుమారుడు చేస్తున్నాడు ఇది. దేవుని బిడ్డలారా, ఎందుకు? ఒక్కరోజు హృదయాన్ని కుమ్మరించి ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసినందుకు. వన్ డే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించి ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, శామ్యుయల్ బికేమ్ ఏ పర్సన్ హూ కెన్ డిసైడ్ నెక్స్ట్ కింగ్, నెక్స్ట్ రాజు ఎవరు నిర్ణయించే స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. అంటే హన్నా ఒక్కసారి హృదయాన్ని కుమ్మరిస్తే ఎలాంటి దీవెనలు సమూయేలు పొందుకున్నాడండి. ఎలాంటి దీవెనలు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తే, ఒక తండ్రిగా నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తే, అవర్ చిల్డ్రన్ ఆర్ రెడీ టు బి బ్లెస్డ్ బై ద లార్డ్. దేవుని బిడ్డలారా, సమూయేలు ఎలాంటి వాడు తెలుసా? సమూయేలు ఎలాంటి వాడు? రాజులు నిర్ణయించాడు. సౌలు అయిపోయిందా, నెక్స్ట్ ఎవరు? దేవుడు అంటాడు సమూయేలు దావీదు రాజుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, సమూయేలుని గురించి దేవుడిచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా? చూడండి, కీర్తనలు 99వ కీర్తన 6వ వచనం చూడండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను.
వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ఆయనకు ప్రార్థన చేయవాళ్ళు ఎవరున్నారు? సమూయేలు ఉండెను. అంటే దేవుని దగ్గర లిస్ట్ ఉందండి, ఒక లిస్టు. సేవకులలో ఎవరు ఉంటారంట? మోషే అహరోనులు ఉన్నారు. యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు తెలుసా? ఫస్ట్ దేవుని దగ్గర ఎవరు జ్ఞాపకం వస్తారు తెలుసా? సమూయేలు మామూలు ప్రార్థనా పరుడు కాదు. హన్నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తే సమూయేలు అంతకంటే ఎక్కువగా పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ అయిపోయాడు. ఇంకా పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ అయిపోయాడు. హన్నా ఒక్కరోజు కుమ్మరించి ప్రార్థన చేస్తే తరతరాలు దేవుడు గుర్తుపెట్టుకున్నాడండి. తరతరాలు. ఈ యొక్క 99వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం రాయడింది, ఆయనకు ప్రార్థనలో సమూయేలు ఉండెను. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు హృదయాన్ని కుమ్మరిస్తేనే గొప్ప గొప్ప కార్యాలను చూస్తావు. స్టైలిష్ ప్రార్థన చేస్తున్న నిమ్మలంగా చేతులు కట్టుకొని అలా ఇలా చూస్తూ వాళ్ళ ఎలా ప్రార్థన వీళ్ళెలా, యు ఆర్ ద లూజర్. నువ్వు కోల్పోతూనే ఉంటావు. బట్ వెన్ యూ పోర్ అవుట్ యువర్ హార్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, ఒకవేళ దేవుని సన్నిధిలో నీవు ఆ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తే వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులు మారిపోతారు. ఏలి లాంటి వ్యక్తులు తన జీవితంలో దేని నిమిత్తమే ప్రార్థన చేసి అన్నిటిలో క్షేమాన్ని దేవుడు ప్రసాదించాడు. నెంబర్ 3, సమూయేలును దయచేశాడు. సమూయేలు చిన్ననాటి నుండి దేవుని స్వరాన్ని వినేటువంటి వ్యక్తి అండి. చిన్ననాటి నుంచి, పెద్ద అయిన తర్వాత ఏదో ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఏదో రివైవల్ మీటింగ్లకు వచ్చి చిన్ననాటి నుంచి ఎందుకు తెలుసా? నాకు అనిపిస్తుంది ఆ రోజు నుంచి హన్నా ప్రేయర్ స్టైల్ ఏంటి తెలుసా? ఆత్మను కుమ్మరిస్తూ ప్రార్థన చేయడం, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయడం. నీ జీవితంలో ఇవన్నీ ఆగిపోయాయి. నౌ యూ కేమ్ టు ఎ ప్లేస్ కాల్డ్ ఎ స్టైలిష్ ప్రేయర్. సింపుల్గా ఆమెనని వెళ్ళిపోయే ప్రార్థనలు. ఏకీభవించడం తప్పు కాదు, నీ హృదయాన్ని కుమ్మరించకుండా ఏకీభవించదు. దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప అద్భుతాలు ఎక్కడున్నాయి తెలుసా? డోంట్ కీప్ ఆల్ ద ఫీలింగ్స్ విత్ యూ. నీ చింత యావత్తు దేవుని పైన వేయి. ఒక గొప్ప దైవ సేవకుడు ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటే ఎంత చేసినా ఆ సేవలో వృద్ధి లేదు. ఎంత చేసినా అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏదో 4 పిల్లలు వస్తారు సేవకు, అంతకంటే ఎవరు రారు. ఆ పరిస్థితుల్లో ఈయనకు విసుగెత్తిపోయి తను ఏ యొక్క సంస్థ అయితే పంపించిందో వాళ్ళకి లెటర్ రాశాడు. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రార్థన చేసిన, సేవ చేసిన ఏం ప్రయోజనం లేదు. నన్ను వేరే చోటికి పంపించండి. ఇక్కడ వీళ్ళు మారే రకంగా లేరు వీళ్ళు. అప్పుడు ఇది జరిగింది ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటిది. ఎవరికి రాశాడు తెలుసా? సాల్వేషన్ ఆర్మీ అని ఒక సంస్థ ఉంది, భారతదేశం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ సంస్థ హెడ్ విలియం బూత్ ఆయనకు రాశాడు. ఆ దైవ సేవకుని పేరు మర్చిపోయాను నేను. కానీ ఆయన విలియం బూత్ అనేటువంటి ఈ సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థను ప్రారంభించిన వ్యక్తికి రాశాడు. ఐఎమ్ మచ్ డిస్టర్బ్డ్. నేను ఎంత చేసినా, ఊరూరు తిరిగిన ఎక్కడ కూడా ప్రజలు మార్పు చెందాల. ఆయన ఏం చేశాడు తెలుసా? చాలా పెద్ద పేపర్ తీసుకున్నాడంట. చాలా పెద్ద పేపర్ తీసుకొని మై డియర్ బ్రదర్ అనే పేరు రాశాడంట. ఆ పేపర్ మొత్తంలో 3 పదాలు రాశాడు. 3 పదాలు రాశాడు. ట్రై విత్ టీయర్స్. కన్నీటితో ఒక్కసారి ప్రయత్నించు. నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు అడిగావు దేవుణ్ణి, సేవ చేసావు, బట్ ట్రై విత్ టీయర్స్. కన్నీటితో ఒకసారి ప్రయత్నించి చూడు. అంత పెద్ద పేపర్లో ఆ 3 అక్షరాలు చూసి ఆ దైవసేవకుడు ఆ రోజు నుంచి హృదయాన్ని కుమ్మరిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కన్నీళ్లు విత్తుతూ ముందుకు సాగేవారు ఎలా కోస్తారు? సంతోషగానముతో పంట కోస్తారు. డోంట్ కీప్ ద ఫీలింగ్స్ విత్ యూ. నీ భర్త విషయంలో, నీ కుమారుని విషయంలో, నీ యొక్క ఆస్తి విషయంలో, నీ యొక్క బిజినెస్ విషయంలో, నీ యొక్క డబ్బు విషయంలో, నీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో pour out your heart. దేవుడు అంటున్నాడు, నీకు క్షేమమగునుగాక. ఇశ్రాయేలు దేవుని వద్ద నీ మనవిని దేవుడు విన్నాడు, ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగించునుగాక. దేవుని బిడ్డలారా, మామూలు దీవెనలు పొందలేదు హన్నా. చాలా సందర్భాల్లో వి రిస్ట్రిక్ట్ టు దట్ పాయింట్. హన్నాకు కుమారుడు వచ్చాడు. కుమారుని తర్వాత ఉంది హన్నా యొక్క జీవితం. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అనొచ్చు, ఒకవేళ హన్నా చనిపోయింటే పరలోకంలో సంతోషించింటది. నా కుమారుని కన్నీరు గారుస్తూ ఒక్కరోజు ఆత్మను కుమ్మరించాను. ఈరోజు దేవుడు ఎంతగా దీవించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని అడుగుదామా, ప్రభా
ఐఎమ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై ప్రేయర్స్ లార్డ్. స్టైలిష్ ప్రార్థనలకు నేను అలవాటు పడిపోయాను ప్రభా. నా జీవితంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం, దేవుడు అంటున్నాడు, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అందరం దేవుని దగ్గర అడుగుదాం, ప్రభా నా ఆత్మను నీ సన్నిధానంలో కుమ్మరించడానికి సహాయం చేయండి, నా హృదయాన్ని నీ సన్నిధానంలో కుమ్మరించడానికి సహాయం చేయండి. వచ్చిన భారంతో, వచ్చిన వేదనతో, వచ్చిన సమస్యలతో, వచ్చిన చింతతో, వచ్చిన దుఃఖముతో నేను వెళ్ళకూడదు ప్రభా. దేవా, నీ హృదయంలో కుమ్మరించడానికి నాకు సహాయం చేయండి. ఈ అలవాటు నాకు దూరం అయిపోయింది ప్రభా. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి ఉన్నది, కానీ అన్నాలాగా దేవుని మందిరంలోకి వచ్చి ఇలా కుమ్మరించకుండా వెళ్ళిపోతున్నాను కాబట్టి నా పరిస్థితులు అదే రకంగా ఉన్నాయి. నైనా దర్శించండి. అందరం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, ప్రభా నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరించాలి, నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించాలి ప్రభా. ఆ ప్రార్థనకే నువ్వు జవాబిస్తావు నాయనా. ఇశ్రాయేలు దేవుని నీ మనవి చేసి కొనిన దాన్ని నీకు దయచేయును అనే దానికి ముందు అన్న తన ఆత్మను కుమ్మరించింది. ఈరోజు నీ పరిస్థితులు మారున్నట్లుగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు. ఇశ్రాయేలు దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు. అన్నా దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు. ప్రొవైడెడ్ నీ ఆత్మను కుమ్మరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గర తీర్మానం చేసుకుందాం, ప్రభా ఇంతవరకు నా ప్రార్థనలు మాటకు సంబంధించిన ప్రార్థనలకు ఉన్నాయి, ఫీలింగ్స్ అన్ని నాలోనే పెట్టుకొని వెళ్ళిపోతూ వచ్చాను ప్రభా. ఈ రోజు నుంచి నీ సన్నిధానంలో కుమ్మరిస్తాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రార్థన నోటితో చదవడం కంఠపాఠం అయిపోయిన ప్రార్థనలు మనకు వచ్చేసాయి. అదే మన ప్రార్థన జీవితాన్ని అడ్డుకుంటున్నాయి ఆశీర్వాదాల నుంచి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉండగా, లెట్ అవర్ ప్రేయర్ షుడ్ నాట్ బి మోనోటోనస్ ప్రేయర్స్. ఏదో అలవాటైన నోటిలో వల్ల వేసేటువంటి ప్రార్థనలుగా ఉండకూడదు. ఆత్మను కుమ్మరిస్తాం, హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ దినం నుంచి ఎంతమంది నమ్ముతారో నీ జీవితంలో నీ ఆత్మను దేవుని దగ్గర కుమ్మరించే వ్యక్తిగా నువ్వు మారుతావు. ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క మాట. దేవా, నా హృదయాన్ని, నా ఆత్మను నీ దగ్గర కుమ్మరించాలి. ఐ షుడ్ గో విత్ ఎంప్టీ హార్ట్ వితౌట్ ఆల్ ద బర్డన్స్ ఆఫ్ గాడ్. చింత, మనో దుఃఖము లేకుండా వెళ్ళాలి ప్రభా. ఆ రకంగా నేను ప్రార్థన చేస్తాను ప్రభా. ఆ రకంగా నాకు ప్రార్థన సహాయాన్ని దయచేయండి ప్రభా. ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో నీకు తెలియదా? అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, మహిమ కలిగినటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నా. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడు మా మధ్య పని చేయండి ప్రభా. మా హృదయాలు తండ్రి, మా హృదయాల్లో ఉన్న ప్రార్థన, ఆ వేదన కుమ్మరించకుండా ఎన్ని మార్లు వెళ్ళిపోయామో, యేసయ్యా నీ రక్తముతో మమ్మల్ని కడగండి. జవాబులు పొందకపోవడానికి కారణం మా ప్రార్థనలే ప్రభా, మా ప్రార్థనలే నాయనా. యేసయ్యా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. భారాన్ని మనుషుల దగ్గర చెప్పుకున్నా, పెద్దవారి దగ్గర చెప్పుకున్నా, వైద్యుల దగ్గర చెప్పుకున్నా, అందరి దగ్గర చెప్పుకున్నాం ప్రభా, కానీ నీ దగ్గరే కుమ్మరించలేకపోయాం ప్రభా. దేవా, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని మన్నించండి. యేసయ్యా, 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 మా చింతలేంటో మీకు తెలుసు ప్రభా, మా బాధలేంటో మీకు తెలుసు ప్రభా, మా ఖాళీతనం ఏంటో మీకు తెలుసు ప్రభా, మా ఒంటరితనం ఏంటో మీకు తెలుసు ప్రభా, చెప్పుకోలేక నలిగిపోయేటువంటి పరిస్థితులు ఏంటో మీకు తెలుసు ప్రభా. యేసయ్యా, యేసయ్యా, ప్రతి దాన్ని మీ దగ్గర ఇప్పుడు ఉంచి అడుగుతుంటున్నాం ప్రభా. దేవా, మా హృదయాలు కుమ్మరిస్తూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా దర్శించండి, దేవా దర్శించండి, దేవా దర్శించండి. ఇశ్రాయేలు దేవా, మనవి ఆలకించే దేవా, దాన్ని నీ దగ్గర మొరపెడుతుంటున్నా, నీ దగ్గర మొరపెడుతుంటున్నా. యేసయ్యా, నీ దగ్గర మొరపెడుతుంటున్నా, యేసయ్యా, నీ దగ్గర మొరపెడుతుంటున్నా. దేవా, మా కుటుంబాలలో దైవిక కార్యాలు జరిగించండి ప్రభా. అపవాది క్రియలు లయమైపోవునుగాక, లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. దేవా, బయటికి నవ్వుతూ ఉన్న లోపల కుటుంబాల పరిస్థితులు అధ్వానంగా మారుతుండగా నాయనా, నీ పాదాల దగ్గరికి వస్తుంటున్నా. బయటికి నవ్వు, లోపల వేదం, చింత,
దిగులు, ఓ నిద్రలేని రాత్రులు ఎన్నో ప్రభా మారిపోతున్నాయి. యేసయ్యా నీ దగ్గర మొరపెడుతుంటున్నా. దేవా మా గృహాలను దర్శించండి, మా కుటుంబాలను దర్శించండి, దర్శించండి, దర్శించండి. హన్నా దేవుడుగా, తండ్రి ఇశ్రాయేలు దేవుడుగా మా మనవి ఆలకించండి ప్రభా. కుటుంబాలు దర్శించబడునుగాక, దర్శించబడునుగాక. దేవా దర్శించండి ప్రభా, కృపతో దర్శించండి నాయన. అవసరమైన ఆధ్యాత్మిక మార్పులు వచ్చునుగాక, మార్పులు వచ్చునుగాక. దేవా సహాయం చేయండి నాయన. మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను మీరు హ్యాండిల్ చేయబోతున్నారని మాట్లాడారు ప్రభా. ఆ మాట నెరవేరునుగాక. మాకు వ్యతిరేకంగా మాట్లాడే ఏలీలు మాకు అనుకూలంగా మాట్లాడుదురుగాక. మమ్మల్ని బలపరిచేవారుగా మార్చబడుదురుగాక. దేవా మీ కార్యాలు జరిగించండి నాయన. దేవా తండ్రి హన్నాకు ప్రార్థనా పరుడైన కుమారుని దయచేసావు ప్రభా, ఒక న్యాయాధిపతిని దయచేసావు ప్రభా. దేవా చరిత్రలో నిలిచిపోయే ఒక రాజులను నిలబెట్టే వ్యక్తిగా మీరు తయారు చేశారు ప్రభా. దేవా అందుకే మీరు వాక్యంలో సెలవిచ్చారు, నీకు క్షేమమగునుగాక, నీకు క్షేమమగునుగాక, క్షేమంగా వెళ్ళుమని సెలవిచ్చావు. ఈ దినము నుంచి మా జీవితాల్లో కూడా క్షేమముండునుగాక. అపవాదికే ప్రతి విధమైన సమస్య వెళ్ళిపోవునుగాక. తండ్రి మాకు క్షేమముండునుగాక. ఆరోగ్యంలో క్షేమం, ఆర్థికంగా క్షేమం, పిల్లల విషయాల్లో క్షేమం, అవసరతల విషయంలో క్షేమం, అన్ని విషయాల్లో దేవుని యొక్క క్షేమం మాకు కలుగునుగాక. దేవుని యొక్క క్షేమం మాకు కలుగునుగాక. దేవుని యొక్క క్షేమం మాకు కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు తండ్రి. సమూయేలు మొదటి గ్రంథం 1:17 ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఈ దినము నుంచి హృదయాన్ని కుమ్మరించి, ఆత్మను కుమ్మరించి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రార్థించినా మనవి ఆలకించబడునుగాక. ఈ వాగ్దానం ప్రకారం సమూయేలు మొదటి గ్రంథం 1:17 ప్రకారం ఈ మాట నెరవేరునుగాక, ఈ మాట నెరవేరునుగాక. క్షేమముండునుగాక, ఆశీర్వాదకరమైన క్షేమముండునుగాక. మా ప్రార్థనలకు జవాబులు వచ్చునుగాక. క్షేమము, ప్రార్థనకు జవాబు మా ఒక్కొక్కరి కుటుంబాల్లో వ్యక్తులకు ఉండునుగాక, కుటుంబాలలో ఉండునుగాక, ఉద్యోగాల్లో ఉండునుగాక, వ్యాపారాల్లో ఉండునుగాక, చదువుల విషయంలో ఉండునుగాక, భక్తి విషయంలో ఉండునుగాక, భవిష్యత్తు విషయంలో ఉండునుగాక. ఎవరైతే లైవ్ లో జాయిన్ అయ్యారో, లార్డ్ రిమెంబర్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ లార్డ్. ఈ వాగ్దానం కూడా వారికి, వారి కుటుంబాలకు, వారి యొక్క అవసరతలకు నెరవేర్చబడునుగాక. ఈరోజు దేని నిమిత్తమై అడుగుతున్నారు? ఇప్పుడు అడుగుదాం. మన కుటుంబాల్లో ఏది కావాలనో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుండగా మన మనవి దేవుడు ఇప్పుడు వినబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమందు నీ ప్రియబిడ్డలు ఏ విషయాల నిమిత్తం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు? ఇశ్రాయేలు దేవుడు మా మనవిని వినునుగాక, వినునుగాక. అద్భుతమైన కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ ఇది మొదలుకొని సమూయేలు మొదటి గ్రంథం 1:17 వచనం మా జీవితాల్లో అక్షరాల నెరవేరుస్తూ మహిమను పొందుమని, మా పక్షాన కార్యాలను సఫలం చేయమని, క్షేమాన్ని అనుగ్రహించి సహాయం అనుగ్రహించమని యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. త్రియక దేవుని యొక్క సన్నిధి, తోడు, కాపుదల, భద్రత మన ఒక్కొక్కరితోనూ మన కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.